యేసుక్రీస్తుని విశ్వసించామన్న వాళ్ళు ఒక్కసారి చేయొద్దండి. నిజంగా మీరు విశ్వసించిన వాళ్ళైతే వెరీ గుడ్. నిజంగా మీరు యేసు ప్రభువుని నమ్మితే ఆయన ఎందుకు వచ్చాడో అర్థం చేసుకోండి. ఆయన ఎందుకు వచ్చాడంటే మీకు తనలా బ్రతకడానికి చూపించడానికి వచ్చాడు. యేసు ప్రభు మీకు అర్థమైతే చేయాల్సింది పండగ కాదు. ఏం చేయాలి? ప్రభు బాటలో నడవాలి. అసలు ఆయన వచ్చిందే నిన్ను ఆయన బాటలో, తన బాటలో నడిపించడానికి. నేను మాట్లాడుగుతానండి, ఒకవేళ బర్త్డే ఉందనుకుంటే బర్త్డే ఎవరిదండి? బర్త్డే బాయ్ సంతోషంగా ఉండాలా, మనం సంతోషంగా ఉండాలి? మీరు చెప్పండి. అదే ఈ చిన్న పాప ఉందనుకోండి, బర్త్డే ఆమెది. లోపల కాళ్ళు చేతులు కట్టేసి లోపల పడేసి వీళ్ళు కేక్ కట్ చేసుకొని కొత్త బట్టలు వీళ్ళు కొనుక్కొని, మంచి షూ, మంచి చెప్పులు, మంచి డ్రెస్సు, మంచి నగలు వీళ్ళు కొనుక్కొని బయట వాళ్ళు హ్యాపీ బర్త్డే పాప. బర్త్డే ఎవరిది? ఆమెకు బట్టలు, ఆమెకు మంచి నగలు, ఆమెకు మంచి చెప్పులు, లేదంటే మంచి షూ, ఆమెకు బిర్యానీ, ఆమెకు కేకు. ఇది మీకు అర్థమైతే బర్త్డే ఎవరిది? ఒకవేళ కాసేపు బర్త్డే అనుకుందాం, ఎవరిది బర్త్డే? యేసుప్రభు. మరి యేసుప్రభు కేక్ ఏది? ఆయన పేరు చెప్పి కోసుకొని మీరు తింటారు. ఆయనకి కేక్ ఏది? కొత్త బట్టలు మీరు కట్టుకుంటారు, మరి ఆయనకేది? యేసుక్రీస్తు పేరు చెప్పి నువ్వు బట్టలు, యేసుక్రీస్తు పేరు చెప్పి నీకు కేకు, యేసుక్రీస్తు పేరు చెప్పి నువ్వు పండగ. అసలు యేసుక్రీస్తు సంతోషంగా ఉన్నాడా? ఎవడైనా పట్టించుకుంటున్నాడా? అవన్నీ మనకని అవసరం. మన గోల మందే, మన ఎంజాయ్ మందే. ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకమందు 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే 99 నీతిమంతులు వచ్చేసి ఆయన పేరు చెప్పి కేక్ కట్ చేసుకొని ఎంజాయ్ చేస్తే ఆయన సంతోషపడ్డాం. ఒక్క పాపి ఎక్కడున్నాడు? వెళ్ళండి క్రిస్మస్ రోజున వాక్యం చెప్పి ఒక పాపిని రక్షించండి, అది చేయండి, అది పండగ. ఆయనకి ఏం సంతోషం పట్టించుకో కదా. పండగ చేయాలి దేవుడికి అనుకున్న వాళ్ళు ఎవరైనా క్రైస్తవులు ఒక్క పాపిని మార్చండి, ఆ రోజు దేవుడు పండగ చేసుకుంటారు. దేవుడు పరువు తీసే కార్యక్రమాలు చేయొద్దు. స్టార్ కట్టి, యూత్ ఎవరైనా చేస్తున్నారా? శాపం వస్తుంది జాగ్రత్త. స్టార్ కట్టి స్టేజ్ కట్టి అంటే అమలాపురం అని డ్యాన్సులు వేస్తున్నారు వీళ్ళు. పరిశుద్ధత లేని దైవ పూజలు దేవుడు అంగీకరించడం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూసేదారు. బూతు పాటలతో డ్యాన్సులు వేస్తున్నారు, సిగ్గు అనిపించట్లేదు. నీ సంతోషాలను చూసుకుంటున్నావే కానీ యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో నీకు అనవసరం అయిపోయింది. మనం చస్తే ఎక్కడికి వెళతాం? దేవుని శాపం ఎంత భయంకరంగా మన మీదకి వస్తుందో ఆలోచించండి. నిజంగా క్రీస్తు ఎందుకు వచ్చాడో నీకు అర్థమైతే ఆయన మార్గంలో నడు. అది ఆయన వచ్చింది పాపిని రక్షించడం. నువ్వు రక్షణ పొందాలంటే అడుగు జాడల్లో నడుచుకోమని మాదిరించిపోయాడు కదా, వచ్చింది అందుకు కదా. మరి నడు. పండగ అర్థమైందా నీకు? పరమార్థం అర్థమైందా? అది నిజమైన పండగ, పరలోకంలో ఉంది అసలైన సంతోషం.